హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. బెంగళూరు సూపర్ ఫామ్. బెంగళూరుని ఏ జట్టైనా ఆపగలుగుతుందా, ఆపగలరా అనే రీతిలో బెంగళూరు యొక్క ఆట తీరు ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అద్భుతం. ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీగా వాళ్ళకు పరుగులు చేస్తూ విజయాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడ నుంచి మొదలైంది. ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు. మిగతా 4 మ్యాచెస్లో గ్రాండ్గా గెలిచారు. ఈ జట్టుని ఏ జట్టైనా ఆపగలుగుతుందా, ఈ డిపెండింగ్ ఛాంపియన్స్ని అన్న రీతిలో ఆడుతున్నారు. అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఒకవైపు వరుసగా 2 ఓటములతో ఢిల్లీ ఇక్కడ హ్యాట్రిక్ ఓటములను మూట కట్టుకుంటుందా, లేదంటే బెంగళూరుని ఆపుతుందా అనే రీతిలో ఒకవైపు ఢిల్లీ అయితే సిద్ధంగా ఉంది. మరి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు పంజాబ్ కూడా అన్బీటనబుల్గా వెళ్తున్నారు. వాళ్ళు అసలు ఓటమి అనేది వాళ్ళు లేకుండా వెళ్తున్నారు. ఇటువైపు ఆర్సీబీ కూడా మంచి విజయాలతో 4 మ్యాచెస్లో విజయాలు సాధిస్తూ వాళ్ళు కూడా మంచి టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఢిల్లీ పరిస్థితి చూస్తే అటు ఇటు అన్నట్టుగా ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్లో ఓటమి తర్వాత వాళ్ళు కూడా ఓకే, చేంజెస్ ఏమైనా చేయాలా, బ్యాటింగ్ ఆర్డర్స్లో ఏం మార్పులు చేయాలి అనే ఆలోచనలో పడ్డారు. వాళ్ళ బ్యాటర్స్ ఫామ్ దృష్ట్యా కొన్ని మ్యాచెస్లో సేమ్ మ్యాచ్ దగ్గరకు వచ్చి కేవలం ఒకే రన్తో ఓడిపోవడం ఇలాంటివి జరగడం వల్ల కొంచెం డిసప్పాయింట్గా అయితే ఢిల్లీ ఉంది. ఆ డిసప్పాయింట్ తర్వాత బెంగళూరు సూపర్ ఫామ్లో ఉంది. ఆ సూపర్ ఫామ్లో ఉన్న బెంగళూరుని ఎలా ఆపుతారు, అసలు బెంగళూరుని ఆపగలరా అనే రీతిలో ఈ మ్యాచ్ ఉండబోతుంది. బెంగళూరు విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, సాల్ట్, అదేవిధంగా రజిత్ పటిదార్, జితీష్ శర్మ, దేవదత్ పడికల్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటూ ఉంటే లాస్ట్లో కృణాల్, అవసరమైనప్పుడు రొమారియో షెఫర్డ్ వీళ్ళందరూ బ్యాటింగ్ తీసుకుంటూ వస్తే అద్భుతమైన రీతిలో బ్యాటింగ్. టీమ్ డేవిడ్ ఎలాగో మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి మంచి సిక్సర్లు కొడుతున్నాడు. నెట్ రన్ రేట్ని అమాంతం పెంచేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళకు రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత ఉన్నా కానీ అది ఎంత ఉన్నా ప్రాబ్లం లేదన్నట్టుగా కొడుతున్నారు. చేజింగ్లో కొడుతున్నారు. ఇటు చేజింగ్ ఇచ్చేప్పుడు కూడా వాళ్ళు మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేస్తున్నారు. 200 అనేది కన్ఫర్మ్ ఫిగర్ పెట్టుకున్నారు వాళ్ళు. 200 ప్లస్ కొడుతున్నారు తప్పితే 200కి బిలో అయితే ఎప్పుడూ లేరు. అబోర్నే ఉన్నారు కానీ బిలో ఎప్పుడు లేరు. అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ ఏ రీతిలో. డఫీ మంచి ఫామ్లో ఉండడం, భువనేశ్వర్ పర్వాలేదన్నట్టుగా బౌలింగ్ చేయడం, రషీద్ సలాం కూడా వాళ్ళకు ఒక యంగ్ బౌలర్ అందిపుచ్చుకోవడం, అతని నుంచి వికెట్స్ రావడం, శ్రేయాస్ శర్మ నుంచి వికెట్స్ రావడం, కృణాల్ పాండ్యా ఇసిరిసి బౌన్సర్లు వేస్తూ అతడు వికెట్లు తీయడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తున్న విషయం. వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఇంకొక విక్టరీ సాధించారంటే ఇంకా బెంగళూరుని ఆపడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు టేబుల్లో 8 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు పంజాబ్ తర్వాత. అంటే ఇక్కడ వీళ్ళు ఈ విజయం సాధించారంటే 10 పాయింట్స్లో ఆల్మోస్ట్ ముందుకు దూసుకెళ్తారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి తిరుగు లేకుంటుంది. ఎందుకంటే 14-16 పాయింట్స్ వచ్చిన జట్లు కూడా క్వాలిఫైర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ ఇన్ని విక్టరీస్ సాధించిన తర్వాత ఇక్కడ ఇంకొక విక్టరీ వచ్చిందంటే మాత్రం ఇంకా బెంగళూరుని ఆపడం చాలా కష్టమవుతుంది ఏ జట్టుకైనా. ఇక్కడ ఢిల్లీ పరిస్థితి అలాగలేదు. ఢిల్లీ 2 ఓటముల తర్వాత వాళ్ళకి కన్ఫ్యూజన్ మొదలైంది. ఏంటి, బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేయాలా, రాహుల్ పూర్తిస్థాయి ఫామ్ కనపరచట్లేదు, పతుమ్ నిషంక ఒక మ్యాచ్లో వేగంగా ఆడినా త్వరగా అవుట్ అవుతున్నాడు. ఏంటి ఈ పరిస్థితి, ఏంది, డేవిడ్ మిల్లర్ని ఎలా వాడుకోవాలి, ఫినిషర్గా తన రోల్ పాటిస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో సక్సెస్ రావట్లేదు, స్టబ్స్ నుంచి అనుకున్న రీతిలో స్టబ్స్ రావట్లేదు, రిజ్వీ 2 మ్యాచెస్లో బాగా ఆడినా ఆ తర్వాత మళ్ళీ ఒక ఇన్కన్సిస్టెన్సీ అనేది కనిపించింది. ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అవసరమైతే విప్రాజ్ నిగమ్ని కూడా ఆడించి అతని నుంచి స్పిన్ రాబట్టచ్చు. వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా చాలా బాగుంది ఢిల్లీది నిజానికి తీసుకుంటే. ముఖేష్ కుమార్ కానీ అదేవిధంగా నటరాజన్ కానీ వీళ్ళు ఒక మంచి లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళకు బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు. కానీ బ్యాటింగ్లోనే వీళ్ళ టాప్ ఆర్డర్ పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప వీళ్ళు బెంగళూరుని ఆపలేరు. వీళ్ళ టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ నుంచి అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ రాకపోవడం అనేది ఢిల్లీకి పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇబ్బంది ఇక్కడ కలగకూడదు. బెంగళూరు మీద ఒక విక్టరీ సాధిస్తే వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా పాయింట్స్లో కొంచెం ముందుకు వెళ్తాము, ఓకే వరుసగా 2 ఓటముల తర్వాత గెలిచాము అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ వరుసగా ఇంకొక ఓటమి వచ్చింది, హ్యాట్రిక్ ఓటమి వచ్చిందంటే మాత్రం ఢిల్లీ కొంచెం కన్ఫ్యూజన్లో పడుతుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ మంచి కాంబినేషన్ ఉంది కానీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు.
అనుకున్న రీతిలో సెట్ అవ్వట్లేదు. ఆ ఓపెనింగ్ జోడీ పతుమ్ నిషంక గాని, కేఎల్ రాహుల్ గాని వీళ్ళిద్దరి మధ్యల ఎవరో ఒకరు వేగంగా ఆడుతున్నారు. ఒకరు మాత్రం ఔట్ అయిపోతున్నారు. ఇది ఇబ్బంది కలిగిస్తుంది. కేఎల్ రాహుల్ నుంచి పూర్తి స్థాయి పెర్ఫార్మన్స్ వస్తే గనక ఆహ్, వీళ్ళకు కొంచెం వరకు ఓపెనింగ్‌లో ఆ ఇబ్బందులు తగ్గుతాయి. పతుమ్ నిషంక అనుకున్న రీతిలో హిట్టింగ్ చేస్తున్నప్పటికీ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అనేది కుదరట్లేదు. అది కుదిరింది అంటే మాత్రం ఢిల్లీ గూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేస్తుంది. కొన్ని మ్యాచెస్ పూర్తిగా దగ్గరికి వచ్చి ఓడిపోవడం అనేది గూడా ఢిల్లీని ఇబ్బంది కలిగించింది. ఆ ఇబ్బంది తర్వాత ఇక్కడ బెంగళూరు మీద వీళ్ళు ఒక విజయం సాధించి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళాలనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. రిజ్వీ గూడా ఒక 2 మ్యాచెస్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తను ఫెయిల్యూర్ కనబరిచాడు. ఆ ఫెయిల్యూర్‌ని మళ్ళీ బ్యాక్ చేసుకొని మంచి ఆహ్, పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అనుకుంటాడు. అదేవిధంగా లుంగి అంగిడి నుంచి అనుకున్న రీతిలో వికెట్స్ రాకపోవడం గూడా ఢిల్లీకి కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందిని దాటుకుంటూ ముఖేష్ చౌదరి అదేవిధంగా నటరాజన్, లుంగి అంగిడి వీళ్ళు వికెట్స్ తీస్తే స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నుంచి ఎంత కాదైనా వికెట్స్ వస్తూనే ఉంటాయి. కుల్దీప్ యాదవ్ నుంచి ఆహ్, ఖచ్చితంగా పరుగులు పోతున్నాయి, వికెట్స్ పడాలి అన్న తరుణంలో వికెట్స్ వస్తాయి కాబట్టి ఏదో ఒక మ్యాజిక్ చేసి ఈ మ్యాచ్ గెలవాలని ఢిల్లీ అనుకుంటారు. అదేవిధంగా తమ యొక్క ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ ఇదే విక్టరీల పరంపరను కొనసాగించాలని బెంగుళూరు అనుకుంటుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి చూద్దాం బెంగళూరు అన్‌బీటబుల్‌గా ముందుకెళ్ళిపోతుందా? లేదంటే ఢిల్లీ ఏమైనా వాళ్ళ పరాజయాలకు బ్రేకేసి మరొక విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.